గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన వస్తున్నారు. ఫస్ట్ ఆయన ఎలా ఉందండి? ఆయనకి ఎలా ఉంది పరిస్థితి అంటే ఏం చెప్తారు? ఆయనకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే అన్ని రకాలుగా ఫైనాన్స్ కానీ గ్రూప్ చేయడం కానీ జనాలు చేయడం అందుకు మెయిన్ ఫస్ట్ పాయింట్ అంటే తెలుగుదేశం. తెలుగుదేశానికి ఇక్కడ గుంటూరు లోకల్లో అవకాశం ఉంది. లాస్ట్ ఎలక్షన్స్కి అంత టఫ్ అవ్వప్పుడే ఇక్కడ తెలుగుదేశం వచ్చింది. ఇక్కడ గుంటూరు అంత టఫ్ ఉన్నప్పుడే లాస్ట్ ఎలక్షన్స్కి. మరి ఇప్పుడు ఎలక్షన్స్కి గవర్నమెంట్ మీద నెగిటివ్ ఎక్కువ ఉంది. మరి అలాంటప్పుడు ఇతని గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత అపోజిషన్ పర్సన్ ఎవరు ఉన్నారు, ఆయనకు పెద్ద ఎవరు తెలియదు ఇక్కడ. ఓకే, అది అపోజిషన్ అంటే ఆయన ఎవరైతే ఉన్నారో రోసయ్య గారు ఉన్నారు. ఆయన పెద్ద కిలారి రోసయ్య ఉన్నాడు. మరి అతని గురించి మనకు పెద్ద తెలియదు. ఇతనికి కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కారణం ఏంటంటే తెలుగుదేశం కారణం కూడా బీజేపీ ప్లస్ ఉంది. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ కదా ఇది. రేపు మళ్ళీ బిల్లులు పాస్ కావాలన్నా, లోక్సభలో 3/4 రావాలన్నా కంపల్సరీగా బీజేపీ క్యాండిడేట్స్ మొత్తం ఇక్కడ చేస్తారు. అంటే ఆయన ఎన్ఆర్ఐ, ఆయన విద్యావంతుడు అని చెప్తున్నారు. గుంటూరు డెవలప్మెంట్లో ఫ్యూచర్లో అంటే ఆయన గుంటూరుకు ఉపయోగపడతారా అంటే ఏం చెప్తారు? ఉపయోగపడరు సార్. గెలిచిన తర్వాత ఊరు కనపడదు. ఊరు కనపడరు గెలిచిన తర్వాత. ఓకే, ఇప్పుడైతే వచ్చి దండం పెడతారు. మన ప్రతి ఒక్కడికి వచ్చి దండం పెడతారు. తర్వాత మనం వెళ్తే మన మొహం కూడా చూడు, ఊరు చూడు. ఓకే, 100% దాంట్లో. సార్ ఏంటి సార్ వేవ్ ఎలా ఉంది? గవర్నమెంట్ మారుతుందా, లేకపోతే ఏదైనా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడా అంటే ఏం చెప్తారు మీరు? సిటీలో అయితేనేమో 95% తెలుగుదేశం వస్తుంది. పల్లెలు అయితేనేమో ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో విధంగా అంటే డబ్బులు వచ్చిన వాళ్ళకి మరి మామూలుగా ఎవరు కదా. ఇప్పుడు ఇతను చేసేది ఏంటంటే గవర్నమెంట్ డబ్బు ఓట్లు కొంటుండ్రు ఇండైరెక్ట్గా. గవర్నమెంట్ డబ్బే కదా అంతా. ఇప్పుడు మనం ఇచ్చే మొత్తం గవర్నమెంట్ డబ్బే, పథకాల డబ్బు అంతా గవర్నమెంట్ డబ్బే కదా. గవర్నమెంట్ డబ్బు ఓట్లు పర్చేజ్ చేస్తుంది. వీళ్ళకి అవకాశం లేదు పల్లెల్లో. అందుకని అదొకటను. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు లేరు. గవర్నమెంట్ పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇప్పుడు అతను డబ్బులు ఇస్తుండు కదా. వాడికి ఎవరు గెలిస్తే వాళ్ళకేమి డబ్బులు ఇచ్చేవాడు కావాలి. వాళ్ళకి ఎవరు గెలిస్తే వాళ్ళకేమి డబ్బులు ఇచ్చేవాడు కావాలి. ఓకే, డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చేస్తారండి. వచ్చిన వాళ్ళకి. రాని వాళ్ళకేమో ఏదో ఆశ ఉంటుంది, వస్తుందని. అంటే జగన్ చెప్తున్నారు పథకాలు ఇచ్చాం కాబట్టి ప్రజలందరూ నా వైపే ఉంటారు. ప్రజలందరూ ఎవరు ఉన్నారండి? టౌన్స్ లో ఎవరు ఉన్నారండి? గుంటూరులో రమ్మని చూద్దాం, అవకాశం లేదు. అంటే ఏదైతే అర్బన్ ఏరియాస్ లో జగన్ బలంగా ఉన్నాడు అంటే ఉండొచ్చు, అవకాశాలు ఉన్నాయి. ఇచ్చాడు కదా. అవును. ఓకే ఓకే, నెక్స్ట్ అండి గుంటూరు 1, గుంటూరు 2 ఉంది. అంటే వెస్ట్ ఒకటి, ఈస్ట్ పరిస్థితి ఇది ఎలా ఉండబోతుంది సినారియో? గుంటూరు 1 అంటే చిలకలూరుపేట నుంచి వచ్చింది. చిలకలూరుపేట నుంచి రావాల్సిన పని లేదు కదా, అక్కడే నిలబడచ్చు కదా. మరి చిలకలూరుపేట నుంచి వచ్చిందంటే మరి అక్కడ నెగిటివ్ ఉండొచ్చు మేబీ. మరి మనకు ఆమె గురించి తెలియదు. మరి అంత మూమెంట్లోనే లాస్ట్ ఎలక్షన్స్లో వైసీపీ రాలెక్కడ. మంచి మూమెంట్ అది. జగన్ గారికి మంచి పాదయాత్ర చేసినప్పుడే రాలెక్కడ తెలుగుదేశం వచ్చింది ఇక్కడ. ఇప్పుడు మరి గవర్నమెంట్ మీద నెగిటివ్ కొంచెం ఉంది కాబట్టి ఈ లోకల్లో తెలుగుదేశం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.